రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకపోవడం బూమరాంగ్ అయిందా? రాహుల్ గాంధీ అరెస్టుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నా రేవంత్ కూల్గా ఉండడం దేనికి సంకేతం? ప్రతి చిన్న విషయానికి హస్తినాకు వెళ్లే రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత ఎపిసోడ్లో దూరంగా ఉండడంలో ఆంతర్యమేంటి? సీఎం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారా? రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తున్నదా? సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయ్యారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నీట్ ప్రశ్నపత్రం లీకుపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. చలో పార్లమెంటులో భాగంగా సీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సైతం నీట్ పేపర్ లీక్ పై ఆందోళనలు చేపట్టింది. అయితే చీటికి మాటికి ఢిల్లీకి ఉరికే సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఉలుకు పలుకు లేకుండా రాష్ట్రంలోనే ఉండడంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జూలై 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్ ఢిల్లీ వచ్చారు. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా సీజేపీ మద్దతుదారులకు సపోర్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అందులో కర్ణాటక, కేరళ సీఎంలు సైతం పాల్గొన్నారు. కాగా నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుపై హస్తం పార్టీ నేతలు భగ్గుమన్నారు. రాహుల్ను అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఏఐసీసీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకపోవడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ప్రతిసారి ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమయంలో అగ్రనేతకు దూరంగా ఉండడంపై తెలంగాణ కాంగ్రెస్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసిన విధానం పట్ల యావత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తుంటే రేవంత్ మాత్రం లైట్ తీసుకుని నియోజకవర్గానికి పరిమితమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే బర్త్డే సందర్భంగా ఇతర కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లగా రేవంత్ రెడ్డి మాత్రం లైట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో జరిగే పీసీసీ నిరసనలో సైతం పాల్గొనకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ కేంద్ర మంత్రులతో సఖ్యతగా వ్యవహరించే రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ పర్యటనకు దూరంగా ఉన్నారన్న చర్చ నడుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ అగ్రనేత పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన సీఎం రేవంత్ అంటి ముట్టనట్లుగా వ్యవహరించడాన్ని పలువురు మంత్రులు తప్పుబడుతున్నారు. రాహుల్ గాంధీని అరెస్టు చేసిన విధానం, అరెస్టు సమయంలో కాంగ్రెస్ అగ్రనేతకు గాయమైన విషయం తెలిసినా హుటాహుటిన ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ నియోజకవర్గానికి పరిమితం కావడం ఏంటి అన్న చర్చ జోరుగా సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లకపోవడంపై అటు పార్టీలో ఇటు బయట చర్చ మొదలైంది. బీజేపీ కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదన్న ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలను గమనించి అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ అయ్యారట. విమర్శలకు చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపి తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పదమైంది. రేవంత్ పై ఇంటా బయట వ్యతిరేకత రావడంతో అప్రమత్తమై ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్యాచ్ వర్క్ కాంగ్రెస్ లో ఫలిస్తుందో లేదో చూడాలి.